హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, సో మనం ట్రిక్ ఆఫ్ ద డే చూద్దాం. ఓకే, సో ఇంతకుముందు చేసిన ఆల్రెడీ 12 ట్రిక్స్ చూడకపోయి ఉంటే మాత్రం తప్పకుండా ఆ ట్రిక్స్ అన్నీ చూడండి. అన్నీ అర్థమెటిక్ ట్రిక్స్ అనమాట. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా సరే చాలా చాలా హెల్ప్ అవుతాయి అనమాట. ఓకే, సో ఆన్లైన్ క్లాసెస్ కావాల్సిన వాళ్ళు రీజనింగ్ ఆర్ అర్థమెటిక్ రెండు. ఓకే, రీజనింగ్ కానీ అర్థమెటిక్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కావాల్సిన వాళ్ళు తప్పకుండా ఇక్కడ కనిపించే నెంబర్కి తప్పకుండా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకే, సో మిగతా డీటెయిల్స్ అన్నీ అక్కడ మనం మాట్లాడుకోవచ్చు అనమాట. ఓకే, సో తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. ఓకే, సో ఈరోజు ట్రిక్లోకి వెళ్దాం మనం. సో చూడండి, ద యావరేజ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ 17 స్టూడెంట్స్ ఇన్ an examination was calculated as 71. ఓకే, ఒక 17 స్టూడెంట్స్ యావరేజ్ మార్క్స్ ఒక ఎగ్జామినేషన్లో క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చిందంట? 71 వచ్చిందంట. ఓకే, బట్ ఇట్ వాస్ లేటర్ ఫౌండ్ దట్ ద మార్క్ ఆఫ్ వన్ స్టూడెంట్ హ్యాడ్ బీన్ రాంగ్లీ ఎంటర్డ్ యాజ్ 65 ఇన్స్టెడ్ ఆఫ్ 56. అంటే ఏంటి, ఒక స్టూడెంట్ మార్క్స్ 65 ఎంటర్ చేశారంట, కానీ అతనికి వచ్చిన మార్క్స్ ఏంటి? 56. 65 ఇన్స్టెడ్ ఆఫ్ 56 అంటే ఏంటి? 56 మార్క్స్ బదులుగా 65ని ఎంటర్ చేశారు. ఓకేనా? అండ్ అనదర్ యాజ్ 24 ఇన్స్టెడ్ ఆఫ్ 50. ఇక్కడ ఏం చేశారు? 24 ఎంటర్ చేశారు, యాక్చువల్గా వచ్చిన మార్క్స్ 50 అనమాట. ఓకే, సో అలా అయితే ద కరెక్ట్ యావరేజ్ ఈజ్ అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇప్పుడు చూడండి ఏం చేశారు. యాక్చువల్లీ మనం యావరేజెస్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా సింపుల్ కాన్సెప్టే. సో కొంచెం బాగా అర్థం చేసుకుంటే ఇలాంటి సమ్స్ అన్ని ఈజీగా మనం చేయొచ్చు అనమాట. ఓకే, సో ఒకసారి చూద్దాం. ఏంటి, 65 ఎంటర్ చేశారంట ఇన్స్టెడ్ ఆఫ్ 56. అంటే ఏం చేశారు? ఒక 9 పెంచారు. అవునా? 65కి 56కి డిఫరెన్స్ ఎంత? 9. సో 56 బదులుగా 65 వేశారంటే వాళ్ళు ఏం చేశారు? 9 పెంచేశారు. సో 9 పెంచారు కాబట్టి మనం ఏం చేయాలి? ఆ 9ని తగ్గించాలి. అవునా? -9 చేయాలి. ఓకే, -9 చేయాలి యాక్చువల్గా. ఇప్పుడు తర్వాత ఏం చేశారు? 24 ఇన్స్టెడ్ ఆఫ్ 50. యాక్చువల్గా 50 వేయాల్సింది 24 వేశారు. అంటే ఏం చేశారు? 50కి 24కి డిఫరెన్స్ ఎంత? 26. అంటే 26 తగ్గించి వేశారు. సో 26 తగ్గించేశారు కాబట్టి మనం యాక్చువల్గా ఏం చేయాలి? 26ని పెంచాలి. అంటే +26 చేయాలి మనం. ఓకే, +26 చేయాలి మనం. సో ఇప్పుడు చూడండి ఏంటి, -9 చేయాలి, +26 చేయాలి. అంటే ఓవరాల్గా ఏం చేయాలి? +17 చేయాలి. అంతేనా? సో +17 చేయాలి. యాక్చువల్గా చేయాల్సింది ఏంటి? +17 అనమాట. ఏంటి, -9 చేయాలి. ఎందుకు? 9 పెంచారు కాబట్టి -9 చేస్తున్నాం. ఇక్కడ ఏం చేశారు? 26 తగ్గించారు కాబట్టి +26 చేస్తున్నాం. అంటే ఓవరాల్గా ఇక్కడ చూస్తే మనకి +17 చేయాలన్నమాట. ఓకే, సో +17 చేయాలి యాక్చువల్గా టోటల్కి. ఫైన్. సో ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది? 17 స్టూడెంట్స్ ఉన్నారు. ఎప్పుడైతే మనకి టోటల్ 17 పెంచాలి అంటే 17 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఈ 17తో ఏం చేయాలంటే ఈ 17ని ఇక్కడ ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ని డివైడ్ చేయాలన్నమాట. డివైడ్ చేస్తే 17తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 1 వస్తుంది. ఓకే, 1 వచ్చింది. ఇక్కడ ఏముంది? ప్లస్ ఉంది. ఓకే, సో +1 చేయాలి. సో యావరేజ్కి ఫైనల్గా ఫస్ట్ వచ్చిన యావరేజ్ ఏంటి? 71కి ఇప్పుడు ఎంత కలపాలి మనం? 1 యాడ్ చేయాలి. ఓకే, సో ఇలా ఎందుకు 17తో డివైడ్ చేయాలంటే యావరేజ్ కాన్సెప్ట్ తెలిసిన ప్రతి ఒక్కరికి ఇది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. 17 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మొత్తం టోటల్ యావరేజ్ ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? మొత్తం టోటల్ చేసిన తర్వాత డివైడెడ్ బై ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, రైట్? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ ఈ కేసులో తీసుకుంటే సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్తో డివైడ్ చేస్తాం. సో ఆ టోటల్ అనేది 17 ఇంక్రీజ్ అవుతుంది అంటే సో ఈ 17తో డివైడ్ చేస్తాం కాబట్టి అంటే ఫైనల్గా యావరేజ్ ఏమవుతుంది? 1 ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో 1 ఇంక్రీజ్ అయితే ఇక్కడ యాక్చువల్గా మనకు వచ్చింది 71. సో 1 ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? యావరేజ్ 72 అనమాట. ద కరెక్ట్ యావరేజ్ ఈజ్ అని అడిగాడు. సో కరెక్ట్ యావరేజ్ ఎంత ఉండాలి? 72 ఉండాలి. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు క్లారిటీ అనేది వస్తుందన్నమాట. సో ఓకే, ఇప్పుడు చూద్దాం. సో సిమిలర్ క్వశ్చన్ టైపే
ఓకే. ఇలాంటి క్వెషన్స్ వచ్చినప్పుడు ఇలా మనం సాల్వ్ చేస్తే ఈజీగా ఆన్సర్స్ అనేవి వస్తాయన్నమాట. సో, ఓకే చూద్దాం. ద యావరేజ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ 21 స్టూడెంట్స్ ఇన్ ఎన్ ఎగ్జామినేషన్ వాస్ కాలిక్యులేటెడ్ యాస్ 56. ఓకే. యావరేజ్ 21 స్టూడెంట్స్ మార్క్స్‌ని యావరేజ్ చేస్తే ఎంతొచ్చిందంట? 56 వచ్చిందంట. ఓకే. బట్ ఇట్ వాస్ లేటర్ ఫౌండ్ దట్ ద మార్క్ ఆఫ్ వన్ స్టూడెంట్ హ్యాడ్ బీన్ రాంగ్లీ ఎంటర్డ్ యాస్ 97 ఇన్‌స్టెడ్ ఆఫ్ 77. 77కి బదులుగా ఏమేశారు? 97 ఏశారు. అంటే ఎంత పెంచారు? 20 పెంచారు. అంటే మనం ఏం చేయాలి? ఆ 20ని సబ్ట్రాక్ట్ చేయాలి. మైనస్ చేయాలి యాక్చువల్‌గా. అంతేనా? వాళ్ళు 20 పెంచేశారు. రాంగ్‌గా 20 పెంచేశారు కాబట్టి మనం ఏం చేయాలి? దాన్ని తగ్గించేయాలి మళ్ళీ. కరెక్ట్ చేయాలంటే. సో, -20 చేస్తున్నాం. అండ్ అనదర్ యాస్ 36 ఇన్‌స్టెడ్ ఆఫ్ 98. సో, ఇక్కడేం చేశారు? 36 ఏశారంట. దేనికి బదులుగా 98 ఎయ్యాల్సింది 36 ఏశారు. అంటే ఎంత తగ్గించారు? 98 - 36 ఎంత? 62. 62 వీళ్ళు తగ్గించారు కాబట్టి మనం ఏం చేయాలి? ఆ 62ని పెంచితే అప్పుడు కరెక్ట్ అవుతుందనమాట. సో, రాంగ్‌గా వాళ్ళు 62 తగ్గించారు కాబట్టి మనం ఇక్కడ కరెక్ట్ చేయాలంటే దాన్ని 62 పెంచాలి. సో, 62 పెంచాం. అంటే ఓవరాల్‌గా ఏమవుతుంది? 62 - 20 అంటే ఏంటి? +42. రైట్? ఈ ప్లస్ సైన్ అనేది క్లియర్‌గా వేసుకోవాలి. కన్‌ఫ్యూజన్ లేకుండా. యాక్చువల్లీ ఈ స్టెప్స్ కూడా మనం రాయక్కర్లేదు. ఎప్పుడైతే మీరు క్లియర్‌గా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుందో, డైరెక్ట్‌గా చూసి ఇది డిఫరెన్స్ -20, ఇది డిఫరెన్స్ +62 అని చెప్పి మైండ్‌లోనే 62 - 20 42 వస్తుంది. సో, 42ని 21తో డివైడ్ చేయాలి. ఎందుకు? ఎప్పుడు కూడా యావరేజ్ అనేది నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ, పీపుల్ కానీ, ఎనీథింగ్ ఏదైనా సరే నంబర్ ఎంతమంది ఉన్నారో ఆ నంబర్‌తో డివైడ్ చేస్తాం. సో, 42/21 ఎంత? 2. సో, ఇక్కడ సైన్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడేంటి? ప్లస్ సైన్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ సైన్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మైనస్ చేయాలనమాట. సో, ఓవరాల్‌గా ఏమొచ్చింది? +2 వచ్చింది. అంటే యావరేజ్ ఏమవుతుంది? +2 అవుతుంది. సో, 56 ఉండేది +2 చేస్తే ఏమొస్తుంది యావరేజ్? 58 వస్తుంది. ఓకే. సో, కరెక్ట్ యావరేజ్ ఏంటి? యాక్చువల్‌గా 58. ఓకే. సో, యావరేజెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకు? మనకి డేటా ఇంటర్ప్రిటేషన్‌లో యూజ్ అవుతుంది. యావరేజ్ డైరెక్ట్ క్వెషన్స్ వస్తాయి. సో, చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ తప్పకుండా ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ తప్పకుండా మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ట్రిక్ ఆఫ్ ద డే అనేది చాలా హెల్ప్ అవుతుంది. ముందు చేసిన వీడియోస్ కూడా చూడకపోయి ఉంటే మాత్రం కంపల్సరీగా చూడండి. ఓకే గైస్, థాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బాయ్.